పండుగని జబర్దస్త్ ఫేమ్ అప్పారావు అన్నాడు. దసరా వేడుకలు పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లాలో పలు దేవాలయాలను సందర్శించాడు అప్పారావు. కుటుంబ సమేతంగా పైడితల్లి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. హెచ్ఎంటీవీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తన్ను ఎంతగానో ప్రోత్సహించిందని అంటున్న అప్పారావుతో మా విజయనగరం ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. మహోత్సవాల్లో భాగంగా అదేవిధంగా శ్రీ పైడితల్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు పైడితల్లమ్మని దర్శించుకునేందుకు మనకు జబర్దస్త్ ఆర్టిస్ట్ అయినటువంటి అప్పారావు గారు మనతో ఉన్నారు. అప్పారావు గారు మనకు తెలుసు సార్, ఈ యొక్క దసరా వేడుకలు ఎలా జరుపుకోబోతున్నారు? దసరా అంటే అందరికీ చాలా పెద్ద పండుగ. సంక్రాంతి తర్వాత దసరా కూడా అంత ఆనందంగా జరుపుకుంటాం. ఇది పిల్లల పండుగ కూడా. ముఖ్యంగా ఈ దసరా రోజు మా మనవడు తేజస్వరికి అక్షరాభ్యాసం చేశాం విజయనగరం సరస్వతి ఆలయంలో. అందుకు మా కుటుంబ సభ్యులందరం వచ్చాం. అలాగే అమ్మలగన్నమ్మ, జగజ్జనని, శాంభవి, చల్లని తల్లి, కొంగు బంగారం వెలిసినటువంటి మన విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి ఫ్యామిలీతో వచ్చాం. చాలా ఆనందంగా ఉంది. మొత్తం మీరు జబర్దస్త్ షో ద్వారా కూడా యావత్ భారతదేశంతో ప్రజలందరూ కూడా చాలా నవ్విస్తున్నారు. దీంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జబర్దస్త్ వల్లే ఈరోజు ఇంతమంది గ్యాదరింగ్ వచ్చారు నన్ను చూడడానికి విజయనగరం రావడంతో. అలాగే జబర్దస్త్ నాకు ఒక పునర్జన్మనిచ్చింది. జబర్దస్త్ వల్ల నేను ఈరోజు ఇలా పరిచయం అయినంటే ముఖ్యంగా శకలక్ శంకర్ గురించి చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా అరిణం అక్కివలస చిలకపాలెం దగ్గర శకలక్ శంకర్ ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆసమప్పి పరిచయం కాబడ్డాడు. అందుకు శకలక్ శంకర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ పైడితల్లి అమ్మవారు కూడా శకలక్ శంకర్కి ఆయురారోగ్యాన్ని, అశ్చర్య భోగభాగ్యాలు ఇచ్చి నా ఫస్ట్ టీమ్ లీడర్ తనే. ఇప్పుడు రచ్చరవి గారి దగ్గర చేస్తున్నాను. థ్యాంక్ యూ. హెచ్ఎంటీవీ ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు దసరా సందర్భంగా? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీతో నాకు మంచి అనుబంధం ఉంది. హెచ్ఎంటీవీలో నన్ను గౌరవంగా పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే హెచ్ఎంటీవీలో చాలా ఎపిసోడ్స్, నేను పొలిటికల్ ఎపిసోడ్స్ చాలా చేశాను. హెచ్ఎంటీవీ నన్ను పలకరించడం విజయనగరంలో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు హెచ్ఎంటీవీ వ్యూవర్స్. మొత్తం మీద ఈ యొక్క దసరా తనకు ఎంతో కూడా సంతోషం, తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ పైడితల్లి అమ్మవారిని దర్శనం కూడా చాలా సంతోషం ఉందని చెప్పేసి కూడా మనకి జబర్దస్త్ అప్పారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎంకే నాయుడుతో నాగరాజు, హెచ్ఎంటీవీ విజయనగరం నుంచి.